ఓకే గైస్, మనమైతే హిక్కిం నుంచి అయితే బయలుదేరేస్తాం అనమాట. సో హిక్కిం నుంచి ఇప్పుడు మనం కీ మాస్టర్ అయితే వెళ్తాం. ఇంకా ఈ ఆఫ్ రోడ్ కంటిన్యూనే అవుతుంది గైస్, చాలా పైకి వెళ్ళాలి. ఓ ఓ ఓ ఓ అబ్బా, చాలా పైకి వెళ్ళాలి కాదు మనం అయితే. ఓకే, కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అయితే అరిగిందనమాట, డైజెషన్ అయిపోయింది. సో ఇంకా నాకు తెలిసి ఐ గెస్ ఈ ఆఫ్ రోడ్ అయితే కొంచెం ఫాస్ట్గా రైడ్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఈ రాడా నిల్చుకోకూడదు గైస్, ఎంత డేంజర్ అంటే ఈ చల్లటి క్లైమేట్లో. అబ్బా, ఏంది ఇది? ఏదో షాప్ అనుకుంటా, చిన్న షాప్. ఓ ఓ ఓ ఓ హిక్కిం. అబ్బా, తార్. దీంట్లో షాక్ అబ్జర్వ్ సరిగ్గా లేదు. ఎన్నిసార్లు చెప్పాను కదా నేను ఈ విషయం. కొంచెం కానీ షాక్ అబ్జర్వ్ బాగుంటే పిచ్చెక్కిచ్చేవాడిని నేను. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కనే ఎంత పెద్ద టవర్ ఉందో. ఇది కంపల్సరీ 3 ఉంటాయి. ఒకటి ఎయిర్టెల్, జియో అండ్ బిఎస్ఎన్ఎల్, 3 కంపల్సరీ ఉంటాయి. అబ్బా, ఇటువంటి రోడ్లలో కూర్చొని అమ్ముకుంటారు చూడు. ఈ అబ్బా, గ్రేట్ స్వామి వీళ్ళు. అటువంటి మొత్తం హిమాచల్ ప్రదేశ్, అటువంటి మొత్తం మంచు కొండలు. ఓ ఈ రోడ్డు సార్ నడిచిపోతున్నాడు, లోకల్ అనుకుంటా. ఇలాంటి ఆఫ్ రోడ్లో స్లోగా తోలితేనే ప్రాబ్లం, ఫాస్ట్గా తోలితే మనకు తెలీదు. ఓ ఓ ఓ ఒకసారి సీనరీ చూడండి గైస్, ఎట్లా ఉందో. సూపర్ కదా, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, లెట్స్ గో. Let's go. Wow. చూడండి ఎట్టం చూడండి. ఓ అమ్మా, ప్లేస్ చూడండి కదా ఎట్టుందో. కోమిక్ 11 కిలోమీటర్స్ అంట. కోమిక్ అనే ఊరు 11 కిలోమీటర్స్ ఉంది. ది వరల్డ్స్ హైయెస్ట్ కెఫే. సూపర్ కదా. అక్కడ ఒక టవర్ ఉన్నా చూడండి. ఇదేదో ఒక టెంపుల్ వచ్చి ఉన్నది, ఏదో చిన్న ఊరు. భలే ఉందా బాయ్ ఊరు.
ఒక రెండు టెంపుల్, ఏదో ఒక ఆశ్రమం లాగుంది. సో ఇది వచ్చి ది వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్ కనెక్టెడ్ విత్ మోటరబుల్ రోడ్, కాజా డివిజన్. ఎక్సలెంట్ కదా. చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఏంటిది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ డివిజన్, కాజా, హైయెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్ కనెక్టెడ్ విత్ మోటరబుల్ రోడ్, విలేజ్ కోమిక్, పాపులేషన్ 114, క్యాపిటా, ఆల్టిట్యూడ్ 4587 మీటర్స్ అంట. 114 పీపుల్ ఉన్నారంట ఇక్కడ. కోమిక్, ఈ ఊరి పేరు వచ్చి కోమిక్. I am feeling on top of the world at Komik, the world's highest village connected by a motorable road, altitude 4587 meters. Excellent. పై ఇందాక ఉన్నారు చూడండి. ఓహో. ఓకే గైస్, మనం ఏదైతే లంచ్ చేసాం చూడండి, వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, ఆల్టిట్యూడ్ 15,049 ఫీట్స్ అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్లో అయితే మనం ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసాం. లంచ్ కంప్లీట్ చేసి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏదో పేరు చెప్పారు అబ్బా, జెడ్తో స్టార్ట్ అవుతుంది, గుర్తు రావట్లేదు. ఈరోజు అయితే మన కీ మాన్స్ట్రీ పోవట్లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు కీ మాన్స్ట్రీ. సో ఇక్కడ నుంచి ఏదో ప్లేస్ చెప్పారు, జెడ్తో స్టార్ట్ అవుతుంది, నాకు తెలీదు. ఇక్కడ వేస్తాను పేరు కావాలంటే. సో అదొక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అది ఉందంట. అది చూసుకునేసి ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్ ఇంకా స్టేక్ అనమాట. చూడండి ఎట్టుందో. అక్కడ చూడండి ఏదో ఇల్లు ఉన్నాయి. ఓకే, బయలుదేరేస్తున్నాం మనమైతే. ఇక్కడ నుంచి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదన్నమాట, 25 కిలోమీటర్స్ అంట. 25 కిలోమీటర్స్ తర్వాత అక్కడ నుంచి రూమ్కే వచ్చిన దారిలోనే ఓపస్ వెళ్తున్నాం అబ్బా మళ్ళీ మనం. ఇక్కడంతా చూడండి ఎట్టుందో, సూపర్ కదా. చుట్టూ పక్కన మంచు పర్వతాలు. ఇక్కడ ఉంది ద వరల్డ్ హైయెస్ట్ కెఫే. ఇక్కడ కూడా ఏదో కెఫెటేరియా అనమాట. కొన్ని బైకర్స్ అయితే నిలుపున్నారు. ఎదురు చూడండి మంచు పర్వతాలు ఎట్టుండయో. కీ మాన్స్ట్రీ 34 కిలోమీటర్స్. యాక్చువల్గా కీ మాన్స్ట్రీకి వెళ్ళిపోవచ్చు, వీళ్ళు ఎందుకో ఏమోలే, వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి కదా. ట్రాఫిక్. ఓ, మా వాళ్ళు కొంచెం ముందర వెళ్ళిపోయారు.
సో మనమైతే లాంగ్జా అని చెప్పి ఊరికైతే వచ్చేసాం అనమాట. ఈ ఊరి పేరు లాంగ్జా, కనబడతాం కదా అదే అనమాట. ఆఫ్ రోడ్ గైస్, ఈ ఊరికి దారి మొత్తం ఆఫ్ రోడ్, అది భయంకరమైన ఆఫ్ రోడ్. ఈ రోడ్లో నువ్వు ఎట్లా వెళ్ళి వస్తున్నారో కానీ భయంకరమైన ఆఫ్ రోడ్. ఓ ఓ ఓ చూడండి ఎట్లుందో. వేరే లెవెల్ ఆఫ్ రోడ్. ఇక్కడ వచ్చి బుద్ధ స్టాచ్యూ ఉంది అనుకుంటా. ఆడొక బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, దాన్ని చూసుకొని నీకు వెళ్ళిపోవడమే బ్యాక్ టు రూమ్. సో వీ హ్యావ్ రీచ్డ్ లాంగ్జా. లాంగ్జా ఎంత మెట్ట చూడండి. మొత్తానికి ఫైనల్గా ఎక్కించాం పైకి. సో మనం ఆ రోడ్లంతా వచ్చాం అనమాట, అంతా చుట్టుకొని వచ్చినాం. చూడ మంచి కొండలో ఓకే గైస్, మనమైతే ఈ లేంగ్చా అనే ఊరు నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. సో లెట్స్ గో. అబ్బా, నేను కిందకి వెళ్ళాను కానీ రికార్డ్ అయితే చేయలేదు గైస్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నేను హెల్మెట్ తీసుకెళ్ళలేదన్నమాట. అదేం లేదు బైస్, అక్కడేం లేదు, ఒక బుద్ధుడి విగ్రహం ఉంది అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడైతే మనం వెనక్కి కాజాగా వెళ్ళిపోతున్నాం. మన స్టే ఉంది కదా, ఆడికే వెళ్ళిపోతున్నాం. ఓ అమ్మ చూడండి అటుకోమో అంటే ఎంతో మెరిసిపోతుంది అట్లే. సూపర్ కదా. ఓ వచ్చిన రోడ్లు ఎలా ఏమో అర్థం కావట్లేదు. ఇంకొక బైకర్ గ్యాంగ్ అయితే వస్తుంది ఎదురుగా, ఎదిగో. ఆవాహనం ఏదో అనుకుంటా ఇది. చూడండి గైస్, అక్కడే అనమాట మనం అక్కడి నుంచి వచ్చాం. అటు చూడండి బుద్ధు స్టాచ్యూ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చాం. ఈ విలేజ్ చూడండి ఎంత బాగుందో నీట్గా. ఓకే, మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వస్తున్నాం మనం. లెట్స్ గో.
సో మనకి ఇంకా డైరెక్ట్గా మనకి కాజాలో అనమాట. కాజా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇదే బ్యూటిఫుల్ విలేజ్ అయితే సూపర్ గైస్. అక్కడ పడతాం చూడు బుద్ధ స్టాచ్యూ. వ్యూ చూడండి ఎట్టుందో. రోడ్స్ అయితే సూపర్, రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇలాగే మనకి కాజా వెళ్ళి రీచ్ అయిన తర్వాత ఇలాగే ఉంటే బాగుంటుంది. సో రేపటి నుంచి రైడ్ ఇంకా హార్డ్గా ఉంటుందన్నమాట రేపటి నుంచి. సో చూద్దాం ఎలా ఉంటుందో. రేపటికన్నా ఎల్లుండి ఇంకా ఎక్కువ. ఈ కొండలు చూడండి కదా ఎట్లుందో. ఈ అప్పా ఎంత హైట్లో చూడండి, ఇది సూపర్. ఏం హైట్ కదా కొండలు. ఓ వావ్. అమ్మాయి కొండ చూడండి. ఓహో ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అబ్బా కొండలు. అంత పెద్ద కొండలు ఉంటాయి ఇక్కడ ఒక్కొక్కటి. ఆ కొండ చూడండి ఎట్టుందో అబ్బా. ఓ మనం ఆల్మోస్ట్ కిందకైతే దిగేసాం. ఇంకొంచెం దూరమే కిందకు వచ్చేస్తాం అనమాట. చూడండి చుట్టుకొని కిందకి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు డిఫరెంట్ రూటు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు డిఫరెంట్ రూట్ అబ్బా. కానీ ఆ పైకి ఎక్కేటప్పుడు నీందు చూడండి, ఆ ఆఫ్ రోడ్ అబ్బా నరకం. చూడండి మట్టి కొండలు. నాకు తెలిసి కాజాకి ఇంకొక 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు అంతే, ఇంకెక్కువ ఉండదు. సో ఆల్మోస్ట్ మనం కిందకైతే వచ్చేసాం గైస్. ఇంకొక నాకు తెలిసి కాజా ఇంకో 1 or 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఈ దారిలో అనమాట. మార్నింగ్ ఇక్కడే మనం నిలిపాం గుర్తుందా. అంతా బైక్స్ అంతా గ్యాదర్ అయిన తర్వాత బయలుదేరాం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు బైక్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్తాం అనమాట, కాజా టౌన్ లోపలికి.
సో యా, సో నేను కాగా రీచ్ అయిపోయాను కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఇక్కడే లాకెట్ ఎంజాయ్ చేయాలనుకుంటాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఎల్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకుంటే సో నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము పెట్రోల్ పోసుకొని దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. అంతే, ఈ రోజంతా ఇక్కడే స్టే అనమాట. సో ఫర్దర్ లాగ్ నేను రేపే చేస్తాను. సో నేను మిమ్మల్ని రేపటి లాగ్లో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ లాగ్స్. గుడ్ బై.